ఎనకటికి ఎవరో చీర ఇరివిచ్చి పీట పట్టుకొని ఎనకెనకే తిరిగాడు అన్నట్టు అలా ఉంది నా పరిస్థితి. మా పతిదేవుడు సూపర్ మార్కెట్ నుండి మాక్రోని తీసుకొచ్చాడు. 2 డేస్ అయితుంది ఇంకా ఏం రెసిపీ చేయలేదని చెప్పేసి నా వెంట పడుతున్నారు. ఇంక ఏం చేస్తాం తప్పదు కదా! అందుకని చెప్పేసి నేను మసాలా మాక్రోని చేశాను. ఎలా చేద్దామో చూసేద్దురండి. ఒక కళాయి తీసుకొని, ఒక బాండీ తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి వేగినాక మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే క్యారెట్‌ను కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్‌ను కూడా వేసుకోవాలి. టమాటోస్ కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికిస్తే గనుక తొందరగా ఉడుకుతాయి. ఇందులోకి మనము మూత తీసిన తర్వాత కొంచెం టేస్ట్‌కి తగినంత ఉప్పు, గరం మసాలా, పసుపు, అలాగే చిల్లీ ఫ్లేక్స్, కారం పొడి, ఇంకా ఆరిగానో అండ్ మనం కావాలంటే ఇష్టం ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. సో, నేను కొంచెం సోయా సాస్ యాడ్ చేశాను. వీటన్నింటిని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకొని కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. A few minutes later. ఇప్పుడు మూత తీసుకొని అవి మంచిగా ఉడికిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మాక్రోని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా ప్రాపర్‌గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత మీకు ఇష్టం ఉంటే పైనుండి నింబు స్క్వీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయండి. అండ్ పైనుండి కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.